మనం కొరింథీ పత్రిక దగ్గరే ఉన్నాం. ఈ పత్రిక ఆ వచనాలు ఇప్పట్లో అయ్యేటట్టుగా లేవు. ఈరోజు వర్తమానం ధ్యానం చేస్తూ సినిమానిగూడెం వెళ్ళి వస్తూ మోటార్ సైకిల్ మీద ఒక ఆలోచన వచ్చింది. ఇవాళ వర్తమానం చెప్తాను, రేపు వర్తమానం ఏంటంటే వచ్చేవారు. ఆలోచించినప్పుడు ఆయన అంటాడు, ఎంటర్ ఇన్ టు మై జాయ్ అన్నాడు. అరే, ఆయన సంతోషం ఏంటి? నమ్మకస్తులు ఎలాంటి సంతోషంలో అడుగు పెడతారు? ఆయన సంతోషం ఏమిటి? భలే అనిపించింది. సరే ప్రభు, వచ్చేవారం ధ్యానం చేస్తాను అనుకుంటూ వచ్చా. ఆలోచించండి, నమ్మకస్తులైన వారు దొరుకుట అరుదు. సామెతల గ్రంథకర్త అంటాడు, నమ్మకమైన వారు లభించటం అనేది రేర్ ఆఫ్ ద రేరెస్ట్. నీ స్నేహితుడు నమ్మదగిన వాడు అనుకోండి, నీ సహవాసంలో ఉన్నవారు నమ్మదగిన వారు అనుకోండి, నీ భర్త నీ భార్య నమ్మదగిన వారు అయితే, నీ పిల్లలు నమ్మదగిన వారు అయితే ఏ విషయం గురించి చింత ఉండదు. నీతో మంచిగా మాట్లాడుతూ బయటికి వెళ్ళి నీ భర్తే నీ గురించి చెడు చెప్తున్నాడు అంటే ఆమె అన్నం తింటారా? నిద్రపోతుందా? ఏమి లేదు అతనిలో, నమ్మకత్వం లేదు. కాబట్టి నమ్మకత్వం అనేదానికి పరలోకంలో ఎంతటి ప్రాధాన్యత ఉన్నదో చెప్పడానికి లేదు. ఈ దేహాన్ని విడిచిన తరువాత భూమి మీద మనం జీవించిన జీవితంలో నమ్మకత్వానికి ఆయన ఇచ్చేటువంటి రివార్డ్, ఆయన ఇచ్చే బహుమానం, ఆయన ఇచ్చే ప్రతిఫలం అది ఊహకు అందదు. వాస్తవానికి ప్రతి విషయంలోనూ మనలో ఆయన నమ్మకత్వాన్ని కోరుకుంటాడు. నమ్మకత్వం లేనివారు దేవుని నుండి ఆ సంతోషాన్ని పొందనూ లేరు. వారి అంతరంగంలో భయం ఉంటుంది, వారి అంతరంగంలో పిరికితనం ఉంటుంది. పైకి మాత్రమే గంభీరతను ప్రదర్శిస్తారు, కానీ వారి యొక్క లోపల మాత్రం ఎప్పటికీ పిరికితనం మిగిలే ఉంటుంది. మర్చిపోకండి. మనం పోయిన వారం మత్తయి సువార్త 25:21లో బడా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. నేను బడా అనకపోయినా నన్ను పర్వాలా, దేవుడు నిత్యత్వానికి వెళ్ళాక. వెల్డన్ అనకపోయినా పర్వాలా, మంచి దాసుడా అనకపోయినా పర్వాలా, నమ్మకస్తుడా అంటే చాలు. మొదటి రెండు నాకు లేకపోయినా, వెల్డన్ అంటే నేను ఆ సేవకుల వంటి వాడిని కాదు, నా ముందున్నారే మా అన్నలు అలాంటి వాడిని కాదు, వాక్యాన్ని అంత ధ్యానించిన వాడిని కాదు, వారు మోకాళ్ళ మీద ఉన్నంత కాలం ఉన్నవాడిని కాదు, వారు తమ జీవితాన్ని ఖర్చు పెట్టినంత నేను ఖర్చు పెట్టడం లేదు. ఐ మే నాట్ కంపేర్ విత్ మై elder brothers. Now they are in heaven. Some people are, now itself they are on earth. వారు ఇప్పటికీ భూమి మీద ఉన్నారు కొద్దిమంది. వాళ్ళతో నేను కంపేర్ చేసుకోలేను, అందుకనే వెల్డన్ అని అనిపించుకోలేను అనిపిస్తుంది. మంచి కూడా కాదేమో, మేబీ నేను ఒక యావరేజ్ పర్సన్ని. అయితే ఒక్క మాట మాత్రం కోరుకుంటాను ఆయన నోటి వెంట, నమ్మకస్తుడా అన్నాడా చాలు, బతికిపోయినట్టే. బడా అనకపోయినా, మంచి దాసుడా అనకపోయినా, నమ్మకమైన వాడా అంటే చాలు. ఆ పదం నాకు ఇష్టం. ఆ పదం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటా. ఇన్ ఆల్ ఏరియాస్, మౌనంగా ఉండే దగ్గర, మాట్లాడే దగ్గర, ప్రతి విషయంలో నమ్మకంగా ఉండడానికి నేను ఆయన మీద ఆధారపడుతూ ఉంటాను. ఆలోచించండి, నమ్మకత్వాన్ని గురించి మరి కొన్ని మాటలు ఈరోజు చెప్పుకుందాం. పౌలు గారు తన పత్రికల్లో 2 పేర్లు రాశాడు, వారు నమ్మకస్తులని. 2 పేర్లు.
ఆ ఇద్దరి పేర్లు చూపిస్తాను, చూడండి దయచేసి మీరు. నెంబర్ 1 కొలసీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడునైన తుకికుకు పౌలు నమ్మకమైన అనే పదాన్ని చేర్చాడు. ఊరికిన నమ్మకమైన అనడానికి వీలు కాదు. ఒక వ్యక్తి చాలా నమ్మకస్తుడు అని అంటే చాలా పరీక్షించి కానీ ఆ మాట చెప్పలేం. చాలా సంవత్సరాలు చూసి కానీ ఫైనాన్షియల్ మ్యాటర్లో కానీ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్లో కానీ ఒక వ్యక్తిని నమ్మదగినవాడు అనలేం, సాధ్యం కాదు. కొంతమంది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్లో నమ్మకంగా ఉంటారు కానీ మనీ మ్యాటర్లో దే ఆర్ నాట్ ఫెయిత్ఫుల్. కొంతమంది నమ్మకమైన వాళ్ళుగా కనిపిస్తారు కానీ నమ్మకమైన వాళ్ళు కాదు. నమ్మకమైన వాళ్ళ కనిపిస్తారు, బట్ దే ఆర్ నాట్ ఫెయిత్ఫుల్. నమ్మకమైన వాళ్ళు కాదు. అననీయ సప్ఫీరాలు నమ్మకమైన వాళ్ళు అందామా? కాదుగా. సరే, ఇంకొక మాట కూడా చెప్తాను. దేమాను నమ్మకమైన వాడు అందామా? అనలేముగా. పౌలుతో జైల్లో కూడా ఉన్నాడు, పౌలు వెంట ప్రయాణించాడు, పౌలుకు సహచర్యం అందించాడు, అంటే ఫెలోషిప్ అందజేశాడు. అలాంటి వాడు నమ్మదగిన వాడు కాలేకపోయాడు. నమ్మకత్వం అనేది మన జీవితానికి, ఆత్మీయ జీవితానికి కానీ మామూలుగా భౌతికమైన జీవితానికి ఒక గీటురాయి. గీటురాయి అంటే మీరు బంగారం తీసుకెళ్ళాక కొట్లో ఆయన ఏం చేస్తాడు? ఇలా గీస్తాడు. గీసి ఏమంటాడు? ఏం తెలుస్తుంది గీస్తే? చెప్పండి. అది బంగారం అవునో కాదో తెలుస్తుంది. కొంతమంది ఊరిని పట్టుకుని చెప్పేస్తారు. పట్టుకుని చెప్పేవాళ్ళు కూడా మోసం చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి గీస్తారు. గీత దగ్గర అసలు కుదరదగ్గ. నమ్మకత్వం విశ్వాస జీవితానికి కానీ, ఒక సంఘ పెద్ద జీవితానికి కానీ, పరిచారకుని జీవితానికి కానీ, సువార్థికుని జీవితానికి కానీ అది ప్రమాణం. ఇక్కడ తుకికు నమ్మకమైన వాడు అని వ్రాయబడ్డాడు. రెండవ మాట చూడండి, రెండవ వ్యక్తి పేరు చూద్దాం. కొలసీ పత్రికలోనే మొదటి అధ్యాయం, కొలసీ పత్రికలోనే మొదటి అధ్యాయం 8వ వచనం, 7-8 వచనాలు. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటురి. అతడు మా విషయములో, కింద ఫుట్నోట్లో మీ విషయంలో కూడా అని, మా విషయంలోనూ మీ విషయంలో కూడా అతడు నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఇద్దరి పేర్లు చెప్పాడు. ఒక పేరు తుకికు, రెండవ పేరు ఎపఫ్రా. అంటే వీళ్ళిద్దరిని గురించి చెప్పడానికి గల కారణం ఏంటి? వీరిద్దరి యొక్క నమ్మకత్వం నిరూపించబడింది. మరి మన నమ్మకత్వం ఎక్కడ నిరూపించబడుతుందో తెలీదు. తుకికు యొక్క నమ్మకత్వాన్ని మనం కొద్ది మాటల్లో చూసి నేను బయలుదేరి ఉయ్యూరు వెళ్ళాలి. ప్రయత్నం చేస్తాను చెప్పడానికి ప్రభు సహాయం చేస్తే చెప్తాను పూర్తిగా, లేకపోతే కొంత వచ్చే వారానికి విడిచిపెట్టవలసి వస్తుందేమో తెలియదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతివైన మా గొప్ప దేవ, కృపగలిగిన మీ స్వరాన్ని మరోసారి వినడానికి మీరు మాకు అనుగ్రహించిన సమయం కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఆరాధన వర్తమానంలో మీరు మీ కృపను కనపరిచారు.
తిరిగి మేము నీ శరీరంలోనూ రక్తంలోనూ పాలొందడానికి, రొట్టె ద్రాక్షరసంలో పాలుపంపులు పొందడానికి ఆయత్తమవుతూ ఉండగా మా నమ్మకత్వం దగ్గర మమ్మల్ని మేము పరిశీలించుకునే మీ ఆత్మీయ సహాయాన్ని, లేఖన యొక్క వెలుగుని కోరుకుంటున్నాం. బలహీనుడైన నన్ను మీ ఆత్మచేత నింపండి, మా సమయాన్ని దీవెనగా మార్చండి. మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ మీ సన్నిధిని అపేక్షిస్తూ ఇదే సమయాన్న తమ్ముడు చార్లెస్కు మీరు ఇచ్చిన మరో సంవత్సరం అనే దయా కిరీటం కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇవ్వండి. కాలు గాయం మానడానికి సహాయపడండి. దీర్ఘాయుష్మంతునిగా చేయండి. మీ కృప తనకు తోడుగా ఉంచండి. తిరిగి తమ్ముడు శేషయ్య, అమ్మాయి ఆనందకుమారి వారి పాప జూలియా వెల్లూరు హాస్పిటల్లో ఉంది, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంది. సంపూర్ణంగా బిడ్డ రికవరీ అవ్వడానికి సహాయపడండి. మీ కృప కలిగిన హస్తాలకు అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డని అప్పగిస్తూ నెమ్మదిని, స్వస్థతని ఇమ్మని, ఈ వాక్యాన్ని చెప్పుకోవడానికి నీ దాసుని మీ పాత్రగా, అర్హమైన పాత్రగా వాడుకునమని, మట్టైనా మీ చేతిలో వాడబడ్డం కొరకై నన్ను నేను ఆశాంతం అప్పగించుకుంటూ బలపరిచి మీరే మహిమ పొందండి. యేసు క్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం 21వ వచనాన్ని నేను చదువుతాను, శ్రద్ధగా వినండి. మీరును నా క్షేమ సమాచారమంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకికు నా సంగతులనియు మీకు తెలియచేయను. వీరిద్దరిలో తుకికు పేరు 2 సార్లు రాశాడు. 2 సార్లు నమ్మకమైన అనే పదాన్ని వాడాడు. అతడు విశ్వాసికి తగినట్టుగా చేసేవాడు, ప్రభువునకు తగినట్టుగా పనిచేసేవాడు, తన అంతరంగంలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి తగినట్టుగా పనిచేసేవాడు. శక్తిని అతడు వంచుకోకుండా, శక్తి లోపం లేకుండా పనిచేసేవాడు. సహజంగా నమ్మకత్వం అనేది ఎలా ఉంటుందో నేను మీకు చెప్తాను. రాత్రి బిడ్డ లేచి కళ్ళు తెరిచి ప్రక్కనే అమ్ముండడం చూసి హాయిగా కళ్ళు మూసుకుని నిద్రపోతుంది. కారణం చెప్తారా? అలాగే మీరెక్కడో దూరంగా ఉన్నారు, ఫోన్ చేశారు, నీ కొడుకు ఫోన్ లిఫ్ట్ చేశాడు, సరే నాన్న ఉంటానంటారు. కారణం కొడుకున్నాడు. వారి స్వరం మనకేమిస్తుంది? ధైర్యాన్ని ఇస్తుంది. నమ్మకమైన వారు తమ తోటి వారికి ధైర్యాన్ని ఇస్తారు, కృంగుదల రానివ్వరు. నమ్మకమైన వారు ఉంటే వారి మీద పూర్తిగా ఆధారపడడం అనేది సాధ్యమవుతుంది. నమ్మకస్తులు కాకపోతే పొరపాటున నోరు తెరిచి ఒక విషయం మీరు చెప్పారు, మీరు ఇంటికి వచ్చేటప్పుడు అది ఊరంతా తిరిగి వచ్చింది అనుకోండి కదా, ఎంత ప్రమాదం. ఈ తుకికు అనే ఈ వ్యక్తి నమ్మదగినవాడు అనే మాట లేఖనంలో 2 మార్లు రాశాడు. వాస్తవానికి
తుకికు ఆసియాకు సంబంధించినవాడు, ఆసియా ఖండానికి సంబంధించినవాడు. ఆసియా ఖండం అంటే ఆసియా ఖండం అంటే మీదే ఖండం, ఆసియానేనా? నేను తోమా గురించి చెప్పేటప్పుడు ఎప్పుడు ఇలా అనుకునేవాడిని, రేపు రాకడలో మొట్టమొదటి లేచేది ఎవరు? వారి వారి వంతుల ప్రకారం అంటాడుగా, ఫస్ట్ లేచేది ఎవరు? తోమయ్యగా. తోమా తర్వాత కదా మనం అందరం. తోమకున్న లక్షణాలన్నీ మనకున్నాయి కాబట్టి తోమాని ఇక్కడికి పంపాడు అనుకున్నాను. తప్పేమైనా మాట్లాడానా? లేదుగా. కానీ తోమా దగ్గరికి వచ్చేటప్పటికి ఏదో బాధ ఉండేది, కానీ తుకికు దగ్గరికి వచ్చేటప్పుడు చాలా ధైర్యం వచ్చింది. తుకికు కూడా ఆసియాకి సంబంధించినవాడు, మన ఖండానికి సంబంధించినవాడు. లేఖనంలో 2 సార్లు మన ఖండానికి సంబంధించిన ఒక వ్యక్తి నమ్మదగినవాడు అని రాయడం దగ్గర మనం కూడా దాన్ని అభ్యాసం చేయడానికి పనికొస్తాం అనే భావన ధైర్యం ఇచ్చింది. ఎందుకంటున్నానంటే, నేను ఏఎన్ఆర్ కాలేజీలో జాయిన్ అయినాను. భయంగా బిక్కుగా ఉన్నాను డిగ్రీలో. కారణం ఏంటంటే, ఇంటర్మీడియట్ నాది ఎంపీసీ. ఇక్కడికి వచ్చి బిఏలో జాయిన్ అయినాను. ఎకనామిక్స్, పాలిటిక్స్, హిస్టరీ. అది నాకు అందులో ఏమీ రావు. ఫస్ట్ బెంచ్లో చివరి కూర్చుంటాను, ఎప్పుడు కూర్చున్నా. ఒక ఆయన వచ్చారు, ఆయన ఎకనామిక్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఆయన వచ్చి, ఇక్కడ ఎంపీసీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నాడు. నేనే లేచి నిలబడగానే, వెరీ గుడ్, ఏం పర్వాలేదయ్యా, మనకే ఎకనామిక్స్ బాగా వస్తుంది, నేను కూడా ఎంపీసీ నుంచే వచ్చానన్నాడు. అని ఊరుకోలా. నేను ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఎకనామిక్స్ బోర్డు చైర్మన్ అయ్యా నేను అన్నాడు. భయం ఒక్కసారి ఎగిరిపోయింది అంతే. నమ్మకమైన ఒక ఆదరణకరమైన మాట ఉందే, మనిషి బ్రతుకును కొనసాగింపజేస్తుంది, మనిషిలోనికి పట్టుదలను తెస్తుంది, జీవించాలి అనే తపన తెస్తుంది, కృషి చేయాలి అనే భావాన్ని తెస్తుంది. నమ్మదగిన ఒక మాటకే అంత శక్తి ఉంటే, నమ్మకస్తుడు నీకు తోడుగా ఉంటే, నీ స్నేహితుడు నమ్మదగిన వాడైతే, ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ అవర్ లైఫ్ ఇఫ్ హీఈస్ గోయింగ్ టు బి ప్రూవ్డ్ యాజ్ ఫెయిత్ఫుల్, ఎలా ఉంటుందో మనకు చెప్పండి? ఏం పర్వాలా. నిన్న విజయవాడ వెళ్ళాం. వెళుతున్నప్పుడు నాకు ఒక అలవాటు ఉంటుంది, ఇవాళ ఏం చదివారని అడుగుతాను అందరినీ, నాతో వచ్చిన వాళ్ళందరినీ. చెప్తారు. కాసేపు అయిన తర్వాత మెల్లగా అంటాను, అవును, మీ జీవితంలో, మీ స్నేహంలో బాగా సంతోషించిన సమయం ఏముందా అని అడుగుతాను. అంటే నాకు వచ్చిన ఆలోచన అలా అడుగుతున్నాను. అడుగుతుండగా ముల్లర్ గారు తన స్నేహితుని గురించి చెప్పాడు. చెప్పి ఒక మాట అన్నాడు, అన్నయ్య, నేను మోటార్ సైకిల్ కొనుక్కున్నాను, వాడు హైదరాబాద్ నుంచి వచ్చాడు, వచ్చినవాడు ఆ రాత్రికి రాత్రి నాకు మోటార్ సైకిల్ నేర్పి వెళ్ళిపోయాడు. నేను కారు కొనుక్కున్నాను, నా భార్య అంది, అన్నయ్య ఉండుంటే మీరు ఇన్ని నెలలు కారు నేర్చుకోకుండా ఉండేవాళ్ళు కాదండి, 2 రోజులు సెలవు పెట్టి వచ్చి మీ కారు నేర్పి వెళ్ళేవాడండి అని అందన్నయ్య అన్నాడు. ఆయన స్నేహితుడు మన ప్రభాకర్ వాళ్ళ అన్నయ్య. స్నేహం దగ్గర నమ్మకత్వం ఏమిస్తుందో తెలుసా? నిశ్చయత, నిరీక్షణనిస్తుంది. ఇక్కడ తుకికుని జైల్లో ఉన్న పౌలు గారు ఎఫెసు సంఘానికి పంపుతున్నాడు. సంఘానికి చెందిన ఒక పెద్ద వ్యక్తి చెరసాల పాలయ్యాడు, చెరసాలలో ఉన్నాడు. పరిస్థితులు ఎలా ఉన్నాయో సంఘానికి తెలియదు. చెరసాల విషయాలు, పౌలు విషయాలు సంఘానికి చెప్పడం కోసం
తుకికును పంపిస్తున్నాడు. తుకికు అనే మాటకు మరి ఆసియా భాష కదా, అదృష్టం అని అర్థం. అది మైథలాజికల్ వర్డ్, అది థియలాజికల్ వర్డ్ కాదు. అదృష్టం అంటే భలే ఇష్టం మనందరికీ కదా. లాటరీ టికెట్లు అమ్మేవాళ్ళు మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి అంటారు. అందుకని వందలు వేలు లాటరీలు కొంటారు, ఒకటి కూడా తగలదు కదా. అదృష్టం అనే పదాన్ని నేనంటాను దైవవశాత్తు. లక్ అనే పదానికి దైవవశాత్తు అని పేరు పెట్టుకుంటే తెలుగులో బాగుంటుందని. అతని పేరు తుకికు. అతన్ని పంపుతున్నాడు. ఎందుకు పంపుతున్నాడో చూడండి. నా క్షేమ సమాచారమంతయు తెలుసుకొనుటకు, నా క్షేమ సమాచారమంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకికు నా సంగతులన్నీ మీకు తెలియచేను. మీరు నా సమాచారము తెలుసుకొనుటకును అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతని మీదకు పంపితిని. నమ్మకత్వానికి ఉండే శ్రేష్ఠ లక్షణం ఏమిటంటే ఓదార్చడం. అతడు నిరుత్సాహపరచడు, కృంగదీయడు, ప్రోత్సహించేవాడుగా ఉంటాడు. అంటాడు, నా క్షేమ సమాచారం నా సంగతులన్నీ. ఇక్కడ నాకు అర్థమైన సంగతి ఏమిటంటే, పౌలు యొక్క జీవితం తుకికునకు తెరచిన పుస్తకం. పౌలు యొక్క జీవితం తుకికునకు తెరచిన పుస్తకం. పౌలుకు తుకికు ఎక్కడ తారసపడ్డాడు చూడండి ఒకసారి మీరు. అపోస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం. అపోస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. సోఫ్రతును తెస్సలోనికయులలో అరిస్తార్కును సెకుందును దెర్బే పట్టణస్థుడైన గాయును తిమోతియును ఆసియా దేశస్థులైన తుకికు. చాలు, ఆసియా దేశస్థులైన తుకికు. ఎక్కడెక్కడ? మాసిదోనియా మీదుగా గ్రీసునకు వచ్చాడు. ఆ సమయంలో వీళ్ళు పౌలు గారితో కూడా ఉన్నట్టు కనపడతారు. ఇది ఫస్ట్ టైం. ఇక్కడ నుంచి 20వ అధ్యాయం నుండి పౌలు గారు జైలుకు వెళ్ళేటంత వరకు పౌలు కలిగిన శ్రమ, హింస, బాధ, దేవుడు అతని పక్షంగా చేసిన కార్యాలు, ఇవన్నీ కళ్ళారా చూసిన వారిలో తుకికున్నాడు. ఉదాహరణకి ఇలా అంటాను, మిమ్మల్ని చిన్నతనం నుంచి నేను ఎరుగుదని అనుకోండి. ఎవరో ఒక వ్యక్తి ఓ ప్రయాణంలో తారసపడి నీ విషయం ప్రస్తావన చేశాడు. ప్రస్తావన చేసి వాడు ఇలాంటివాడు అలాంటివాడు అన్నాడు అనుకోండి. నేను విని ఏం మాట్లాడకుండా వచ్చి ఫలానా అతను నేను గురించి ఇలా అన్నాడయ్యా అంటే నేనెవరిని? నమ్మకస్తుడిని కాదు. ఇతరుల చెడు విని సంతోషించే వ్యక్తి నమ్మకస్తుడు కాదు. చిన్నప్పటి నుంచి అతను చూశావు, అతనేమిటో నీకు తెలిసినప్పుడు నువ్వు చెప్పే మాట తప్పయ్యా, నీ సాక్ష్యం సరైంది కాదు, నీ అభిప్రాయం మార్చుకో,
అతని గురించి నాకు తెలుసు, నీకేం తెలుసు? నీతో కలిసి చదువుకున్నాడా? నీతో కలిసి ఒక గదిలో ఉన్నాడా? ఎలా చెప్తున్నావు అతని గురించి? చిన్నతనం నుంచి నేను చూశాను వాడిని, పెద్దయ్యాడు ఇప్పుడు, వాడి చదువు నాకు తెలుసు, వాళ్ళ కుటుంబం తెలుసు, వాళ్ళ నేపథ్యం నాకు తెలుసు, నీ మాటలు చాలా విపరీతంగా ఉన్నాయి అని అనగలిగినప్పుడు నేనేమవుతాను చెప్పండి? నమ్మకమైన సాక్షినవుతాను. నమ్మకమైన సాక్షినవుతాను. చూడండి ఒక మాట, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు. చాలు నాన్న. నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు. తుకీకును మీ వద్దకు పంపుతున్నాను, నా క్షేమ సమాచారం గురించి, నా సంగతులన్నిటిని గురించి మీకు తెలియచేస్తాడు అతను. అంటే ఎవరతను? నా క్షేమానికి సాక్షి, నా సంగతులకు అతను సాక్షి. అబద్ధం ఆడేవాడు కాడు. అదేమో అర్థం కాదు, కానీ అబద్ధం ఆడడం అనేది కొందరికి వెనతో పెట్టిన విద్య. ఎంత అద్భుతంగా అబద్ధాలు చెప్పగలరో, ఎంత చక్కగా అబద్ధాలు చెప్పి నమ్మించగలరో, నమ్మించి చివరికి అవతల వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు అతనితో కూడా అంత మంచిగా మాట్లాడతారు, అతన్ని అంతగా నమ్మిస్తారు. ఎవరు వీళ్ళు? నమ్మకస్తునిలో ఉండే గొప్ప లక్షణం ఏమిటంటే సత్యం. నమ్మకత్వాన్ని నుండి సత్యాన్ని వేరు చేయలేం. ట్రూత్ మింగిల్స్ విత్ ఫెయిత్ఫుల్నెస్. సత్యానికి నమ్మకత్వం వేరు కాదు. అబద్ధం ఆడలేడు. నేను ఆల్ ఇండియా రేడియో స్టేషన్ అనౌన్సర్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, అది అండమాన్, రాసిన వారిలో పాస్ అయింది 400 మంది. వాయిస్ టెస్ట్కి వచ్చేటప్పటికి పాస్ అయింది 2. అందులో నన్ను అడిగిన ప్రశ్న, అండమాన్లో మీకు రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారా అని అడిగాడు ఆయన. రిలేటివ్స్ ఎవరు లేరు. తెలిసిన వాళ్ళు ఉన్నారు, రిలేటివ్స్ ఎవరు లేరు. అప్పటికి ఆయన మీద ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడిని తప్పించుకోవడానికి నన్ను అడిగాడు, మీకు ఎవరు రిలేటివ్స్ ఉన్నారా అంటే నేను ఉన్నారు అన్నాను అనుకోండి. అక్కడ ఉప్పలపాటి బాబు అని ఒక టీచర్ ఉన్నాడు అక్కడ. మా ఇంటి ప్రక్కనే ఒక ఫ్యామిలీ ఉండేవారు, మాణిక్యమ్మ గారు ఆమె పేరు, అత్తయ్య అనేవాడిని. వాళ్ళ రిలేటివ్ అనమాట. అండమాన్లో ఉన్నాడు టీచర్గా, గ్రేటర్ అండమాన్లో ఉన్నాడు. నేను దాన్ని అబద్ధంగా మార్చి ఉన్నాడండి అని అంటే ఏమయ్యేది? ఆలోచించండి. అబద్ధం ఆడలేకపోవడం అనేది చేతగానితనం కాదు, నమ్మకత్వం. సత్యం చెప్తే పేక తెగిపోద్దా? సత్యం కోసం నిలబడేవాడు అబద్ధాన్ని ఆధారం చేసుకునేవాడు. తుకికు జైల్లో ఉన్న పౌలు గారిని గురించి దుఃఖంలో ఉన్న ఎఫెసు సంఘం వద్దకు పంపబడ్డాడు. సమాచారాన్ని చెప్పడం కోసం సాక్షిగా వెళ్ళాడు. కానీ నమ్మకమైన సాక్షి అబద్ధం ఆడు. నెంబర్ 1. నెంబర్ 2, ఇతడు బయలుదేరి ఎందుకు వెళుతున్నాడు? వెళ్ళడానికి గల కారణం ఏమిటి?
మీ హృదయాలను ఓదార్చడానికి, మీ హృదయాలను ఓదార్చడానికి. నమ్మకస్తునుకుండే లక్షణం ఏమిటంటే హీ కంఫర్ట్స్, ఓదారుస్తాడు, ఆదరిస్తాడు. ఆలోచించండి. నేను మరో మాట కూడా మీకు చూపిస్తాను, దయచేసి చూడండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం, 2వ భాగం. నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు. తుకికు సాక్షి మాత్రమే కాదు, ఈజ్ అన్ అంబాసిడర్, రాయబారి. వీరి సమాచారాన్ని వారికి తీసుకుని వెళ్ళేవాడు. ఒక దేశం నుండి మరో దేశానికి సత్సంబంధాలు నెలకొల్పడం అనేది రాయబారి యొక్క పని. ఏ దేశమైనా వెళ్ళండి మీరు, అక్కడ భారతదేశపు రాయబారి కార్యాలయం ఉంటుంది. మనకేదైనా అర్జెంటుగా ఏదైనా ప్రాబ్లం వస్తే మనం వెళ్ళి మీట్ కావచ్చు వాళ్ళని. ప్రతి దేశంలో ఉంటుంది రాయబారి కార్యాలయం. అక్కడికి వెళ్ళి ఈ విషయాలు నేను ఫేస్ చేస్తున్నానంటే వెంటనే వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఒక రాయబారి అంటే దేశానికి దేశానికి మధ్యలో సత్సంబంధాలు నెలకొల్పడం అనేది రాయబారి యొక్క పని. తుకికు పౌలంతటి వాడు దూరం అయిపోయాడు. సంఘం ఎలా ఉంటుంది చెప్పండి? పౌలు సామాన్యుడా? పౌలు రాతలు సామాన్యమైనవా? పౌలు జీవితం అసామాన్యం కదా. పౌలు వారి కోసం తీసుకున్న శ్రమ, వారికి సువార్త ప్రకటించడానికి ఎఫెసులో మృగాలతో పోరాడానన్నాడు. మా కొరకు మృగాలతో పోరాడినటువంటి పౌలు నౌ హీజ్ ఇన్ జైల్. మమ్మల్ని అతని కూడా మృగంతో పోల్చొచ్చుగా, ఘటసర్పమే కావడు. వాని చేతిలోంచి విడిపించడానికి సువార్త ధ్వజం అయ్యాడు పౌలు. మేము రక్షించబడ్డాం. ఇప్పుడు పౌలు జైల్లో ఉన్నాడు. అక్కడ ఏం తింటున్నాడు, ఎలా ఉన్నాడు, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, న్యాయం ఎలా ఉంది, లోపల ఉండేటువంటి గాడ్స్ ఎలా ట్రీట్ చేస్తున్నారు, తోటి వారి యొక్క ట్రీట్మెంట్ ఎలా ఉంది, ఇవన్నీ గుర్తు చేసుకుంటే ఎలా ఉంటుంది? నాకు తెలిసిన ఒక తమ్ముడు ఒక ఎలిగేషన్ మీద అతన్ని జైల్లో పెట్టారు. చాలా బాధపడ్డాను. చాలా నమ్మకస్తుడు అతను, చాలా నమ్మదగినవాడు. తన నోటిలో నుండి ఆ కార్యం చేసింది ఎవరో చెప్పలేదు ఆయన. దానికి కారకుడు ఎవరో చెప్తే అప్పుడు పరిపాలించే పరిపాలకులు ఆ వ్యక్తిని ఏం చేయాలో చేసేవాళ్ళు. ఇతను ఒక ఎంప్లాయ్, మౌనంగా ఉండిపోయాడు అంతే. అతని నోటి వెంట చెప్పించలేకపోయారు. అందుకనే ఒక మాట రాసి ఉంటుంది చూడండి, ఆ వచనం కూడా చూద్దాం, ఎందుకంటే మంచిది. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం, 2వ భాగం. నమ్మకమైన స్వభావము కలవాడు సంగతి దాచును. నమ్మకమైన స్వభావం కలిగిన వాడు సంగతిని దాస్తాడు. అంటే కీపింగ్ ద సీక్రసీ ఈజ్ ఏ క్యారెక్టర్ ఆఫ్ ఫెయిత్ఫుల్ పర్సన్. సంగతిని దాయగలగడం అనేది నమ్మకస్తుల యొక్క లక్షణం. ఆ తమ్ముడు చూడడానికి వెళ్ళాను జైలుకి. నన్ను చూసి భలే సిగ్గుపడ్డాడు. నేను
ఆ కటకటాల నుంచి దాన్ని చేయిపై పెట్టి భుజం మీద చేసి, తమ్ముడు తప్పక బయటకు వస్తావు, దేవుడు తెస్తాడు నేను, ఆయన విడిచిపెట్టాడు, ఆయన పాదాలను వదిలిపెట్టొద్దు. కొద్ది రోజులకి బయటకు వచ్చాడు, మళ్ళా తన ఉద్యోగం తనకు వచ్చింది. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే, దాచగలగడం, ఏది దాయాలి, ఏది దాయాలి? ఒక వ్యక్తిలో తన అంతరంగంలో ఉండే ఆవేదన, బాధో, కష్టమో తాను చెప్పుకున్నప్పుడు అది అతని బలహీనతగా ప్రచారం చేయడం అనేది నమ్మకస్తులకు తగింది కాదు. ఇతడు వచ్చి ఓదారుస్తాడు. ఏం చెప్పనమ్మా, పౌలు గారికి అసలు కళ్ళే కనిపించట్లేదు, ఇప్పుడు తడువులు ఆడుకుంటున్నాడమ్మా పాపం అన్నాడు అనుకోండి, ఓదార్చబడతారా, దుఃఖం పాలవుతారా? చెప్పండి. దుఃఖమేగా. ఏదైనా చెప్పకూడనివి చెప్పడనమాట, చెప్పవలసినవి చెప్తాడనమాట. నమ్మకస్తుల యొక్క లక్షణం అది. తుకికు నమ్మదగినవాడు, ఒక సాక్షిగా నమ్మదగినవాడు, ఒక రాయబారిగా నమ్మదగినవాడు. సంగతి దాయడం దగ్గర తెలుసు రేపు చంపేస్తారని, కానీ ప్రభు చిత్తమైతే విడుదల పొందితే వస్తానని ఉత్తరం రాస్తున్నాడు. ఏమనమ్మా, దేవుని సార్వభౌమ చిత్తానికి అప్పగించుకున్నాడు ఆయన అని చెప్పాలి. అంతేగాని నీ అజంప్షన్ చంపేస్తారని, ఒకవేళ రైట్ కావచ్చు, రాంగ్ కావచ్చు, నీ అజంప్షన్ చెప్పకు. నీవేం అంచనా వేస్తున్నావు చెప్పొద్దు. దేవుని చిత్తమైతే వస్తానన్నాడమ్మా, లేకపోతే అక్కడ మాత్రం తక్కువ పని జరుగుతుంది అనుకుంటున్నారా? జైల్లో అతని వల్ల ఎంతమంది రక్షించబడారో తెలుసా? జైల్లో అతని జీవితం ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? తనను కాపలా కాయడానికి వచ్చేవారు రక్షించబడ్డారమ్మా, అందరూ రక్షించబడ్డారు, అందరికీ సువార్త చెప్పాడు. ఆ సువార్త కైసర్ ఇంటి వారి దాకా వెళ్ళింది. కైసర్ ఇంటిలో వారు ప్రభువుని నమ్ముకున్నారమ్మా. ఇతను జైల్లోనే ఉన్నాడు, కానీ సువార్త సంఖ్యలలో లేదని చెప్పమన్నాడు మీకు. వీళ్ళంతరంగానికి ఏమొస్తుంది? ఫిలిప్పీ సంఘానికైనా, ఎఫ్సి సంఘానికైనా, కొలసీ సంఘానికైనా పౌలు జైల్లో ఉన్నాడని తెలిసి బాధపడుతున్న వారి విషయంలో అతడు నమ్మకస్తుడుగా పంపబడిన వాడు తుకికు. దినాలు గడుస్తున్నాయి. నమ్మకత్వం దగ్గర సరైన వ్యక్తిత్వాన్ని మనం కల్టివేట్ చేసుకోలేకపోతున్నాం. నమ్మకత్వం అనేది దేవునికి చెందిన గుణలక్షణం. ఆయన నమ్మదగిన వాడని రాస్తుంది. నమ్మదగిన అనే పదం దేవునికి కూడా వాడారు, కానీ విశ్వాస్యత అనే పదం ఎక్కువసార్లు రాశారు. మనల గురించి కూడా విశ్వాస్యత అనే పదం వాడిన తక్కువసార్లు వాడారు. ఆయన గుణలక్షణాన్ని మనం సొంతం చేసుకోవడం అనేది ఇక్కడ మరో మాట కూడా నేను మీకు చెప్పాలి. ఓదార్చటం అనే మాట చిన్న పని కాదు. ఓదార్చటం దగ్గర వెళ్ళాడు, ఈ ఉత్తరాన్ని తుకికే తీసుకెళ్ళాడు ఎఫ్సి సంఘానికి. ఎఫ్సి సంఘం చేతిలో పెట్టాడు. ఎఫ్సి సంఘం చదువుకుంటుంది ఈ పత్రికని. చదువుతున్నప్పుడు అర్థమవుద్దంటారా? పౌలు పత్రికలు సులభంగా అర్థమవుతాయా? ట్రై చేయండి. ఒక అధ్యాయాన్ని నేను చదివితే నాకు అర్థమయ్యే తీరు వేరు, మీరు చదివితే మీకు అర్థమయ్యే తీరు వేరు. నేను దీన్ని క్లాసిఫై చేస్తే నా క్లాసిఫికేషన్ వేరు, ఇంకొక అతను దాన్ని స్టడీ చేస్తే ఆయన క్లాసిఫికేషన్ వేరుగా ఉంటుంది. అంటే ఎలా అర్థమవుద్ది?
మన పరిస్థితులను బట్టి, మన ఆత్మీయ వెలుగును బట్టి అర్థమవుతుంది. కానీ తుకికు ఈ పత్రిక ఎందుకు రాశాడో చెప్పగలిగిన ఒకే ఒక వ్యక్తి. ఎఫెసు పత్రిక ఎందుకు రాయబడిందో, దాన్ని అభ్యాసం చేయటం ఎలాగో స్పష్టంగా ఎరిగి చెప్పగలిగిన వాడు ఎవరైనా ఉంటే ఇతను ఒక్కడే. రెఫరెన్స్ ఎవరు? మ్యాప్ పంపించి నీకేమన్నా డౌట్ ఉంటే దయచేసి నువ్వు నూతులపాటి ప్రసాద్ గారిని అడుగు అన్నారనుకోండి. ఇప్పుడు నూతులపాటి ప్రసాద్ ఎవరు? ఆ ప్రాంతం అంతా తెలిసినవాడు, అంతేగా. అలాగే పత్రికలో మీకు కావలసిన సంగతులన్నిటినీ చెప్పగలిగిన వ్యక్తి అంటే నమ్మకమైన వాడు అన్నప్పుడు సమర్థుడు అని అర్థం, సమర్థవంతమైన వాడు. దానికి ఒక మాట చెప్తాను. నమ్మకస్తులకు ఓ లక్షణం ఉంటుంది. ఆ లక్షణం ఒక వ్యక్తి దగ్గర మనం చూడవచ్చు. చూడండి, దానియేలు దగ్గర చూడండి. దానియేలు 6వ అధ్యాయం 4వ వచనం. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలె నుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని, జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి ఆ మాట. దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు. చాలండి. నమ్మకస్తులకుండే 2 అద్భుతమైన లక్షణాలు. ఏ నేరమైనా ఏ తప్పైనా చేయని క్యారెక్టర్ని నమ్మకత్వం అంటాం. అంటే తప్పు చేసే అవకాశం ఉండదనా? నేరం చేసే అవకాశాలు రావనా? శోధించబడవనా? ఖచ్చితంగా శోధించబడడానికి అవకాశం ఉంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం ఉంది. కానీ వారు దేవుని మీద ఆధారపడి ఆ తప్పు చేయకుండా, ఆ నేరం చేయకుండా వారు నిలబడగలుగుతారు. నమ్మకస్తులకు ఉండే లక్షణం అది. వీళ్ళకి చెప్పే దగ్గర అబద్ధాలు ఆడ్డు, వీరి అంతరంగానికి ఔషధంలాగా పనిచేస్తాడు. పొరపాట్లు ఏం చెప్పడు, తప్పు ఏమీ చేయడు, తప్పు చేయవలసిన అవసరం లేదు. ఉదాహరణకి ఇప్పుడు మీరే ఉన్నారండి, ఎవరికో సహాయం చేశారు. మీరు సహాయం చేసిన తర్వాత సహజంగా ఏమనుకుంటారు? మీరు నా వంక మాకేం తెలియదు అన్నయ్య అన్నట్టు చూస్తున్నారు. మీరు సహాయం చేశారు, మీ సహాయాన్ని వాళ్ళు పొందారు. పొందిన తర్వాత చాలా కాలం అయిపోయింది, మీకు బాగాలేదు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? వచ్చి పరామర్శిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎక్స్పెక్ట్ చేయరా? అవునా? పరామర్శించకపోతే ఏం పెట్టుకుంటారు లోపల? అవునా? వచ్చే అవకాశం వాళ్ళకి లేదేమో అని అనుకుంటే తప్పు చేయని వారు అవుతారుగా. వాళ్ళ మీద కక్ష పెట్టుకోకుండా పాపం ఏ పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు అని అనుకుంటే, ఇప్పుడు మీకు ఎవరో ఎదురయ్యారు, వాళ్ళు వందనాలు చెప్పలా అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? కష్టంగా ఉంటుంది కదా. మీరు అప్పటి నుంచి వాళ్ళు చూడగానే ముఖం పక్క తిప్పేసుకుంటారు. ఒక్కోసారి కారులో పోతూ ఉంటాం, ముందు ఎవడు వెళ్తుంటాడు, అసలు ఎంత ఆరిని కొట్టినా తప్పుకోడు. నేనంటాను, ఏమోరా పాపం భార్య కొట్టిందేమో, రోడ్డు మీద లేడా మనిషి, పాపం ఎక్కడున్నాడో. ఇలా కోపం ఒక్కసారి చల్లబడిపోద్ది. ఎవరికి?
డ్రైవ్ చేసేవాళ్ళ కోపం ఒక్కసారి పోద్ది, ఇంకా నవ్వుకుని నిజమే ఉండదు పెన్నానా అంటారు, అయిపోయింది కదా. అంటే కోపాన్ని పెంచడం వేరును, తగ్గించడం వేరును. నమ్మకస్తుడు తప్పు చేయడు, నమ్మకస్తుడు నేరం చేయడు. తుకికు వచ్చి ఎఫ్సి పత్రికలో వరుసగా ఎన్ని మాటలు రాసున్నాయో. ఇవాళ మీరు వెంకటరత్నాన్ని అడిగారు అనుకోండి, ఏమని 4వ అధ్యాయం 3వ వచనానికి అర్థం ఏంటని, ఎఫ్సి పత్రిక తీయండి చెప్తాను. రెండు 10 చదవండి ముందు. మరియు వాటి యందు మనము నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము. అడిగారు అనుకోండి ఇప్పుడు నన్ను, అన్నయ్య మన కోసం ముందుగా సిద్ధపరచడం ఏంటన్నయ్య అని అంటే, నేనేం చేయాలి? ఇప్పుడు ఆలోచనలో పడాలి. కానీ తుకికు ఆ ప్రాబ్లం లేదు. పౌలు ఎందుకు రాశాడో తెలుసు, దేని నిమిత్తం రాశాడో తెలుసు, అవి ఏ సత్క్రియలో తెలుసు, స్పష్టంగా వివరించగలడు. అవునా? నెంబర్ 1. నెంబర్ 2 చూడండి, 4వ అధ్యాయం 3వ వచనం. పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ. అది ఎలాగూ అంటే చెప్పగలిగిన వాడు తుకికు. మనం లేఖనంలో ప్రేమ కలిగి నడుచుకోండి, ప్రభువుకు అప్పగించుకొని నడుచుకోండి, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానుల వలె నడవండి అనే పదాలు ఏమిటి? దీని అర్థం అంటే నా వాటిలో అన్నిటినీ మీ చెప్పగలిగిన వాడు అతను. నమ్మకస్తుడు ఎదటి వాని హృదయ ఆలోచన ఎరిగిన వాడై, అంటే నమ్మకస్తునికి నీకు మధ్యలో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, పారదర్శకత ఉంటుంది, దాపరికాలు ఉండవు. తుకికు పౌలుకి మధ్య ఏ దాపరికం లేదనమాట. 2 మార్లు నమ్మకస్తుడు అని చెప్పాడు. అతడు ఓదార్చగలడు, ధైర్యపరచగలడు, ప్రోత్సహించగలడు, బోధించగలడు, పౌలు గారి సమాచారాన్ని చెప్పి వారి అంతరంగాలను ఆదరించగలడు. ఇదంతా ప్రభు అంటాడు, ఇప్పుడు మీరు దుఃఖిస్తున్నారు కానీ రేపు సంతోషిస్తారయ్యా అన్నాడు. ఇప్పుడు సమస్త శిక్ష దుఃఖకరంగానే ఉంటుంది కానీ అభ్యాసమైన వానికి సమాధానమైన ఫలం ఇస్తుంది అన్నాడు పౌలు గారు. ఇప్పుడు ప్రస్తుత శిక్ష, బాధ, శ్రమ మీకు బాధాకరంగానే ఉంది కానీ రేపటి మహిమ ముందు ఇవి ఎనదగినవి కావు అన్నప్పుడు నమ్మకస్తుల మాటలవి. నమ్మదగిన ప్రభు చెప్పిన మాట, నమ్మదగిన పౌలు చెప్పిన మాట, నమ్మదగిన పరిశుద్ధాత్మదేవుడు రాయించిన మాట. వాళ్ళు నమ్మకస్తులు. మాట దగ్గర కానీ, సాక్ష్యం దగ్గర కానీ, ఆదరించే వద్ద కానీ వారు వైద్యులుగా, రాయబారులుగా, సాక్షులుగా, బోధకులుగా తమ నమ్మకత్వాన్ని రుజువుపరుచుకున్నవాడుగా తుకికు మనకు కనిపిస్తాడు. ఒకసారి ఆలోచించండి, మనం నమ్మకస్తులమేనా కాదని మన మనస్సాక్షి మనతో చెప్తే, మరోసారి మన కొరకు నమ్మకంగా తన ప్రాణం పెట్టిన ప్రభు పాదాల దగ్గర క్షమాపణ కోరుకుని మనం బలలో పాల్పంపులు పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, కృపగలిగిన మీ హస్తాలకు విన్న మా ప్రియులందరినీ అప్పగించుకుంటూ, సాలినంతటి మీ సన్నిధి మీరు మాకు అనుగ్రహించి బలపరిచి, ముందున్న సమయం నీ దాసుడు వివరించలేని వాటిని ఆత్మ ద్వారా మీరే వారి ధ్యాన సమయాన్న వారికి అనుగ్రహించండి. యేసు క్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.